దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. అందరికీ వందనాలు. విన్నారుగా ఈ దేని గురించి చెప్పండి. పస్కా బలి. పస్కా బలి అంటే పాత నిబంధనలో ఏమర్పించేవారు? పశువులు. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు పస్కా బలిక. సరే, లోకానికి రండి చెప్తాను మీకు. లోకా పుస్తకంలోకి వస్తే 2వ అధ్యాయం 41. పస్కా పండుగనప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునికి వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏండ్ల వాడే ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకే వాడుక చొప్పున యెరూషలేమునికి వెళ్ళేవారు. యేసయ్య కూడా ఏంటి ఆ ప్రతి సంవత్సరం కూడా వారి తల్లిదండ్రులతో యెరూషలేము వెళ్ళి ఆ పండుగను ఆచరించారు. అసలు పస్కా పండుగ ఎక్కడ మొదలుపెట్టిందంటే నిర్గమకాండం 12వ అధ్యాయం అంతా 1 నుంచి 30 వరకు మీరు చదువుకుంటే పస్కా బలి అక్కడ ఉంటుంది. పస్కా బలి ఎందుకు ఆ సమయంలో జరిగిందంటే ఇశ్రాయేలుడు ఒక దాస్యం అనే దాసత్వముల నుంచి విడిపించే సమయం అది. దేవునికి స్తోత్రం. అయితే ఆ విడిపించే సమయంలో 10 తెగుళ్ళలో చివరి తెగులేంటి? ఐగుప్తు దేశంలో ఎన్ని తెగుళ్ళు? భయంకరమైనవి 10. అందులో చివరిదేంటి? అర్థమలా? తొలుసూలు సంతానాన్ని సంహరించేస్తాను. వారు సింహాసనం మీద ఉన్న రాజు కానించి చెరసాలలో ఖైదీగా ఉన్న ఏంటి ఐగుప్తుల యొక్క ప్రతి చూలు అంటే బిడ్డల్ని సంహరించే సమయంలో అప్పుడు ఏమని చెప్తాడంటే మీరందరూ కూడా ఏంటి పస్కను ఆచరించండి, ఎందుకంటే మనకు విడుదల సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అయితే ఆ ఐగుప్తులో ఉన్న వారికి 10వ శిక్ష అంటే మొదటి సంతానం, ప్రథమ సంతానం చనిపోతుంది. దానిని వీళ్ళు తప్పించుకోవాలి. గోషేను ప్రాంతంలో ఇశ్రాయేలుడు కాబట్టి మీరు ఒక బలిని చేసి అంటే పస్కను ఆచరించి మీరు దాన్ని తినేసి దాని రక్తాన్ని మీరు కమ్ములకి రాసుకుంటే, గడప కమ్ములకి రాసుకుంటే మరణదూత ఎవరింటి మీద అయితే ఆ పస్కా బలి ఆచరించిన వారి ఇంటి మీద ఆ రక్తపు మరకలు లేకపోతే గుర్తులు ఉంటాయో మరణదూత ఏమైపోద్ది? వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అర్థమైందా మీకు? అది ఇశ్రాయేలుడికి కట్టడగా రోజున వాళ్ళు చేశారు. చేసి పస్కాని బలిగా అర్పించి దాన్ని ఎలా తినాలి ఏంటనేది పెద్ద చరిత్ర కాబట్టి వారు తినేసి వారి రక్తాన్ని తీసి ప్రతి కమ్మికి వారు రాసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు ఇశ్రాయేలుల ఒక విమోచన కొరకు అక్కడ ఏం కావాల్సి వచ్చింది? గొర్రెపిల్ల కావాల్సి వచ్చింది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభుల వారు మన కొరకు గొర్రెపిల్లగా ఆయన అర్పించబడ్డాడు కాబట్టి, పస్కా బలిగా అర్పించబడ్డాడు కాబట్టి దేని కొరకు అర్పించబడ్డాడు? వారి ఏమో చెరలో నుండి విముక్తి కొరకు, మరి మనము పాప బంధకములు ఉన్న మన కొరకు ఆయన పస్కా బలిగా అర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ గమనించండి, వారు ప్రతి ఆట చేసేవారు. ప్రతి ఆట చేసేవారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా వారు ప్రతి ఆట పస్కను ఆచరించేవారు, పస్కా పండుగ. కానీ ఇప్పటి వరకు ఆ పస్కా పండుగ యేసు ప్రభుల వారు కూడా వెళ్ళేవారు. ఎప్పుడైతే యేసయ్య మన పాపములన్నిటి కొరకు ఒకే ఒక బలి, ఇంకా బలిలు అర్పించవలసిన పని లేదు. ఆయన ఒకే ఒక బలి ఎప్పుడైతే అర్పించాడో, తన్ను తాను అర్పించుకున్నాడో, అప్పుడు మనల్ని ఎలా చేశాడో తెలుసా? ఎఫెసీ పత్రిక రండి. వారు పండగ చేసుకున్నారు. మనం చెరలో నుంచి విడిపించబడ్డాం కాబట్టి ఆ జ్ఞాపకార్థానికి వారు ప్రతి సంవత్సరం కూడా అలా చేసేవారు. కానీ మన పరిస్థితి 5:2 క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునను. అలాగున మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి.
ఇశ్రాయేలులకు మోషే చెప్పింది ఏంటో తెలుసా? చెయ్యండి, ఈ పస్కా పండగ ప్రతి సంవత్సరం మీరు ఆచరించండి. దీనికి అర్థం ఏంటో తెలుసా? మా దేవుడు ఐగుప్తు చెరలో నుంచి మమ్మల్ని విడిపించాడు అని సంతోషంగా మీరు పస్కాను ఆచరించండి అన్నారు. ఆచరిస్తూనే ఉన్నారు. కానీ వారు సంతోషంగా పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నారు. అయితే పాపము నుంచి వారికే సరైన విడుదల లేదు. పాపం వారి మీద పెత్తనం చేస్తూ ఉంది. పాపం వారి మీద ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు పాపం వారిని మింగేస్తుంది. పాపానుకున్న బలం ఏంటో తెలుసా? మరణం. ఆ మరణాన్ని జయించేవారు వారికి లేక వారు తరతరాలు వారి మీద మరణం ఏలుబడి చేస్తూనే ఉంటుంది. అయితే మన కాడికి వచ్చేటప్పటికి గొర్రె పిల్లగా, పాత నిబంధనలో ఉన్న గొర్రె పిల్ల కొత్త నిబంధనలో యేసు క్రీస్తుగా మనకు కనబడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే యోహాను ఏమంటాడు? ఇదిగో లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఎవరంటే పాత నిబంధనలో అనేక మార్లు అర్పించబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల, ఆది యందు ఉన్న గొర్రెపిల్ల శరీరధారిగా ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చి ఒకే ఒక్క బలి, యాక బలి. ఆ బలి ఎందుకు అర్పించబడిందో తెలుసా? ఇక్కడ చెబుతాడు పౌలు గారు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, అక్కడ నేను అంటాను గొర్రె పిల్ల మిమ్మల్ని ప్రేమించి అని పెడితే ఎలాగుంటుంది? ఆ గొర్రె పిల్ల మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నది గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల? ఇదిగో లోక పాపములు మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల వేరు, ఈ గొర్రె పిల్ల వేరు. ఆ గొర్రె పిల్ల చనిపోతుంది, కానీ ఈ గొర్రె పిల్ల చనిపోయి తిరిగి లేపబడింది. దేవునికి స్తోత్రం. అయ్యా ఎందుకు? ఒకవేళ యూదులు కనుక ఆ పస్కా పండుగ ఒకవేళ పిల్లలు ఎవరైనా వచ్చి, నానా ఈ పస్కాను మనం ఆచరించాలని మోషే కానుంచి ధర్మశాస్త్రం కానుంచి తరతరాలు మీరు చెప్పుకుంటూ వస్తున్నారు, మా పిల్లలు కూడా దీన్ని ఈ సమయంలో, ఈ నీసాను మాస సమయంలో దీన్ని ఆచరించాలని కట్టడగా పెడుతున్నారు, దేనికి అని అడిగారు. అప్పుడేమని చెప్తారు? అరే నాయనా, నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనము చెరలో ఉన్నాం. అయితే ఆ చెరలో నుంచి మనం విడిపించడానికి ఇశ్రాయేలువైన మనందరము కూడా దేవునికి మొర్ర పెట్టాం. ఆ మొర్ర ఆయన ఈని మన కొరకు ఒక ప్రవక్తను పంపించాడు, మన కొరకు ఒక నాయకుని పంపించి ఆ చెరలో నుండి మనం విడిపించడం కొరకు విడిపించే సమయములు జరిగింది ఏంటో తెలుసా? పరో 10 మార్లు కూడా తన హృదయమును కట్టిపరుచుకున్న తర్వాత చివరిలో ఒక సంహారం జరిగింది. ఆ సంహారం జరిగేటప్పుడు వాళ్ళతో పాటు, అవిధేయులతో పాటు మనము కూడా నశించిపోకూడదని దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ఒక గొర్రె పిల్లను మీరు వధించి దాన్ని మీరు తినేసి దాని యొక్క రక్తమును మీరు కమ్ములకి రాసుకోండి, గడపలకు రాసుకోండి. ఎవడ గుమ్మానికైతే ఆ పస్కా బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల రక్తము లేదో మరణదూత వెళ్తూ ఉంటుంది, వారిని సంహరించేస్తుంది. కాబట్టి ఆ బలి పశువు యొక్క రక్తము చేత మనము విమోచించబడ్డాం. కాబట్టి దీన్ని మనము ఆచరించాలి అని అన్నారు. ఇప్పుడు కనుక మనము ఈ గొర్రెపిల్ల క్రీస్తు అనే గొర్రెపిల్ల విషయమే మనం ఒకవేళ అడిగితే మన పిల్లలకి మనం ఏం చెప్పగలగాలి? చెప్పాలంటే ఏం చెప్పాలో తెలుసా? మన కొరకు గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు అసలు గొర్రెతో యేసు ప్రభుని ఎందుకు పోల్చారు అనంటే అలంకరణ భాష అది, ఆయన గొర్రె కాదు. ఎందుకంటే గొర్రె స్వభావం ఎలాగుంటుంది? దీనత్వం కలిగింది. దాని యజమానుడు దానికి కాసేపులో నరికేస్తాడేటప్పటికీ మెడకాడు ఎలాగెలా సవర చేస్తే ఎలాగెలాగ అంటూ ఉంటాడు, మీకు తెలుసా? అప్పుడు అనుకుంటుందంటే గొర్రె, నా యజమానుడికి నేను అంటే ఎంత ప్రేమో. వాళ్ళెందుకు నెమరుతారు తెలుసా? ఆ ఇంటిలో నెక్కబొడి చేసి ఒకవేళ కత్తేస్తే అది మళ్ళీ సరిగా తెగదు, ఒక ఏటికి తెగదని దాన్ని సవర చేసి ఆ ఇంటికులని మేత్తగా చేసి అలాగ వాటిని సదును చేసి ఒక్క దెబ్బగేసేస్తాడు. అందుకే గొర్రె కసవునే నమ్ముతుంది. అది ఎలాగెలా సాగు చేస్తున్నప్పుడు ఎదుటోని చూసి అంటదే, ఆడికంటే నా యజమానుడు ఎంత గొప్పవాడో నా మీద తెల నమ్ముతున్నాడు అంట. బలి అయిపోతుంది.
కొత్త నిబంధనలు కనుక మనల్ని అడిగితే మనమేం చెప్పాలి తెలుసా? మన కొరకు అర్పించబడిన యేసు ప్రభుల వారు బలిగా ఒక్కసారి అర్పించబడ్డాడు. ఆ అర్పణ ఎందుకు జరిగిందో తెలుసా? మనము సువాసన పరిమళ తైలముగా ఉండడానికి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. సువాసన పరిమళ తైలముగా ఉండడానికి. ఎక్కడైనా సరే చెడుగా, బ్యాడ్గా, చచ్చిపోయిన కుళ్ళు కొంపొస్తే మనం ఎవరైనా అక్కడ ఉండగలమా? చెప్పండి, ఉండలేం. ముక్కు మూసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ యేసు ప్రభుల వారు ఈ లోకములో మనల్ని వేరుపరిచి పాపం అనే ఆ నీచు వాసన నుంచి మనం బయటికి రప్పించడానికి ఆయన కలువరిలో మన కొరకు బలియాగమైపోయాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చిందించిన రక్తము చేత ఎవరైతే కడగబడతారో, ఎవరైతే ఆ రక్తము చేత కడగబడతారో వారే విమోచించగలుగుతారు. అందుకే మొదటి యోహాను పత్రిక 1:7 ఒక మాట ఉంటుంది కదా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును. ప్రతి పాపము. ఆయన క్షమించలేని పాపం అంటూ ఏదీ లేదు. ఆయన ప్రతి పాపము నుంచి కూడా ఆయన రక్తము మనల్ని పరిశుద్ధపరచబడుతుంది. ఎవరు? పస్కా బలిగా అర్పించబడిన యేసు ప్రభులు వారు. ఆయన పస్కా బలిని ఆచరించి ఆయన శిలువ మరణానికి అప్పగించుకున్నారు. చూడండి, వారు విమోచించబడిన తర్వాత వారి సంతోషానికి అవధులు లేవు. భౌతిక సంబంధమైన విడుదల కలిగితేనే వారు అంతగా సంతోషించి యేసు ప్రభుల వారు సిలువలో మరణించేంత వరకు కూడా వారు ఆచరించారు. ఇప్పటికే యూదులు అదే పద్ధతిలో ఉన్నారు. అయితే మనము శరీర సంబంధము నుంచి ఆత్మ సంబంధమైన పరిస్థితులకు మనం వచ్చాం. అర్థమైందా? అంటే శరీర సంబంధమైన పాపములో నుండి ఆత్మ సంబంధమైన నడిపింపులోనికి మనం వచ్చాం. అలా వచ్చిన వారికి కలిగేది ఏంటో తెలుసా? ఆత్మ సౌందర్యం ఒకటి ఉంటుంది. ఏంటంట? ఆత్మ సౌందర్యం ఒకటి ఉంటుంది. మనము ఆత్మీయులుగా పిలువబడ్డామంటే ఇక్కడ ఉంటుంది కదా, మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండట కొరకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడండి. అలాగునే మీరును, నేను అంటాను, అలాగునే మీరును ప్రేమ కలిగి ఉండడి అని అందు తప్ప అలాగనే మీరు కూడా బలి అర్పించుకొని ఉంది అక్కడ. అసలు మామూలుగా అలాగునంటే అక్కడ కూడా మనం కూడా బలైపోలేట అన్నట్టుగా ఉంటుంది. కానీ అక్కడ ప్రేమ కలిగి నడుచుకోండి అన్న మాటకే చూడండి, యేసు ప్రభుల వారు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. ప్రేమ ఆయన ప్రాణమును సైతం కూడా లెక్క చేయాలి. అంటే ప్రేమించాడు కాబట్టే ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం చచ్చిపోమంటలేదు, నీ శత్రువుని ప్రేమించు, అదే బలి అర్పణం. దేవునికి స్తోత్రం. అక్కడ ఉందగా, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. అంతే కదా? అలాగనే మీరు కూడా బలి అయిపోండి అన్నది లేదు అక్కడ. అంటే ప్రేమ కలిగి నడుచుకోండి అంటే ఎంత కష్టం అంటే, యేసు ప్రభువు సిలువలో బలి అయిపోయేటప్పుడు ఎంత వేదన అయితే పడ్డాడో, ఒక వ్యక్తిని క్షమించడానికి అంత కష్టపడాలి. క్షమించడం అంటే మాటలు కాదు, అస్సలు మాటలు కాదు. అంతగా అన్నాడు, మీరు బలి అలాగ అవ్వలేరు, కానీ ఆ బలికి సాదృశ్యమైనది ఏంటి చెప్పిన, నిన్ను వలె నీ పొరుగు వారిని క్షమించు. చాలా కష్టం. చాలామంది దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆయన చెప్పింది చెప్పిన, నేను మీ కొరకు పస్కా బలిగా అర్పించబడ్డాను. ఎందుకో తెలుసా? వారు సంతోషంతో ఐగుప్తు దేశం నుంచి వచ్చారు. కానీ మీరు లోకములో నుండి పరలోకమునకు మీరు ప్రయాణం అవుతున్నారు. వారేమో ఐగుప్తులో నుండి కానానికి వెళ్తున్నారు, మనమేమో లోకములో నుండి పరలోకానికి వెళ్తున్నాం. వారు ఐగుప్తులో నుంచి కానానికి వద్దాడు, మధ్యన చాలామంది సంహరించబడ్డారు. చాలామంది ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. ఎవరు? పస్కా బలి ఆచరిస్తున్న వారే, నియమమును పాటిస్తున్నవారే. నియమము తప్పు కాదు, నియమము కరెక్టే. దాన్ని ఆచరించేటములో వారు విఫలమైపోయారు, చచ్చిపోతా ఉన్నారు. ఇప్పుడు మనము ఈ భూలోకము నుండి పరలోకపు యాత్రలో మనం ఉన్నాం. ఇప్పుడు మన కొరకు అర్పించబడిన బలి పశువుగా యేసు ప్రభుల వారు, ఆయన రక్తము చేత మనం కడగబడ్డాం. కడగబడిన వాడు చేసే పని ఏంటంటే, మనము శత్రువుని ప్రేమించాలి. అంతేనా? మరి శత్రువును మనం ప్రేమించకుండా మనము పరలోకానికి ప్రయాణం కట్టేస్తే
మరి ఆయన చేసిన శిలువ యాగము వృధాయే కదా. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త చూడండి. నా శరీరము తిని దాని తాగువాడిని అంచె దినములో నేను లేపుతానన్న మాట ఉంటుంది. చూడండి అక్కడది 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా వైపు చూడండి. ఇప్పుడు పస్కా బలిగా అర్పించబడ్డప్పుడు వారు తిన్నారు దాని రక్తాన్ని కమ్మెలకు రాసుకున్నారు. ఇప్పుడు పస్కా బలువుగా అర్పించబడిన యేసయ్యను మనం చాలామంది చాలా విధాలుగా తీసుకుంటారు బల్లలో. ఇప్పుడు మనం తింటున్నామా లేదా? తింటున్న మనము ఆయన రక్తమును పానము చేస్తున్న మనము, అర్థమైందా? అంటే వారి కమ్మెలకు రాసుకున్నారు, ఆయన రక్తం మనలో అంటే కడగబడతాగనమాట. ఇంత సాదృశ్యంగా మనం ఉన్నప్పుడు మరి ప్రతి నెల, ప్రతి వారము లేదా ప్రతిరోజు ఆయన పస్కా బలి అంటే ఆయన శరీరమున రక్తమును పానము చేస్తున్న మనము ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క గుణాన్ని, ఆయన యొక్క ఆశయాలను లేదా ఆయన యొక్క మాదిరిని మనం చూపించకుండా నేను పరలోకానికి ప్రయాణం అయిపోతున్నాను అనుకుంటూ ఈ మధ్యలో బోడు మంది చచ్చిపోతున్నారు. క్రీస్తు సంబంధము లేకుండా బోలు మంది చనిపోతున్నారు. కారణం ఏంటో చెప్పనా? వారు క్రీస్తు యొక్క బల్లలో అంటే ఆయన యొక్క బల్లలో పాలు పంపులు పొందుతున్నారు, కానీ ఆ బలి ఎందుకు అర్పించబడింది, ఇది ఎవరు, ఈయన ఎందుకు చనిపోయాడు, ఈయన రక్తం నేను ఎందుకు పానం చేస్తున్నాను, అసలు రక్తము దేనికి, ఈ రొట్టె దేనికి అనే ఒక వివేచన లేకుండా చాలామంది తీసుకుంటున్నారు, పోతున్నారు కూడా. పౌలు అంటాడు కొంతమంది చచ్చిపోయారు, అంగహీనులు అయిపోయారు, రోగస్తులైపోయారని. అయితే పాత నిబంధనలో పస్కా బలి గురించి లేదా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఆ బలి గురించి కనుక మనం ఒకవేళ ఆలోచించగలిగితే దానికంటే ఈ బలి ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం. అది విడిపించింది చెర నుండే, కానీ ఇది విడిపించింది పాప బంధకాల నుండి విడిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడిపించబడిన తరువాత వాళ్ళు అనేక సార్లు దేవుడిని శోధించారు, సనిగారు. మనము పాపము నుంచి విడిపించిన తర్వాత ఇశ్రాయేలులు మాటి మాటికి ఐగుప్తు చూసారు లేదా? చూసేవారు. మనము కూడా భూలోకము నుండి పరలోకానికి ప్రయాణమై ఈ మధ్యలో మనం ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుంటాం. భక్తి జీవితంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, మందిరానికి వచ్చే విషయంలో, శత్రువుని క్షమించే విషయంలో, లేదా ఏదైనా మంచి పని చేసే విషయంలో తర్వాత చేద్దామంటే ఏంటంటే వెనక్కి తిరిగి చూడటం, తర్వాత క్షమిద్దాములే వెనక్కి తిరిగి చూడటం. ఇది తప్పు. ఇది ఎవరంటే వీడు దేవుని యొక్క పరిశుద్ధమైన బల్లలో పాలు పంపులు పొందుతూ కూడా ఏంటి ఆయనకి సువాసన పరిమళ తైలంగా ఉండలేకపోతున్నాడు. ఎబ్రీ పత్రిక రండి ఒకసారి. ఎబ్రీలు రాసిన పత్రిక 10:12. ఈయనైతే పాపముల నిమిత్తం సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠము చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు అయ్యను. చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే ఒకే ఒక్క బలి. ఏ బలి? పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు బలి. సదాకాలం అంటే యేసు ప్రభుల వారి మధ్యాకాశానికి వచ్చేంత వరకు కూడా ఆ బలే. సదాకాలము పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉంటాడు. సదాకాలము ఆ బలి యొక్క ఫలితం మనతోటే ఉంటుంది. కానీ మనం నడిచే విధానమే, లేదా మనము వాళ్ళు ఎలాగైతే ఆచరించారో మనం కూడా ఆచరించాలి. వాళ్ళ శరీర సంబంధంగా ఆచరించారు, మనం ఆధ్యాత్మికంగా ఆత్మానుసారంగా ఆచరించాలి. అందుకే మనము ఆయన ఆరాధించేటప్పుడు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. 26 చదవండి. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునికి ఇక బలి ఉండదు.
ఇది చాలా భయంకరమైన మాట. ఇది మనకు భయంకరం. ఎందుకో తెలుసా? ఏమంటున్నాడంటే అక్కడ, మనం సత్యమును గురించి అనుభవజ్ఞానము పొంది తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినలా ఆ పాపమునకు బలి ఉండదు, న్యాయ తీర్పుమునకు భయముతో వాడు ఎదురు చూడాలి. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇకను ఉండును. అది చూడండి, క్రీస్తు మన కొరకు సదాకాలం నిలిచే ఒకే ఒక బలిగా ఆకాశమునకు భూమికి మధ్యలో గోల్గతా అనే అర్థమిచ్చు స్థలం కల్లవరి కొండలో ఆయన ఏమయ్యాడు? బలి అయిపోయాడు. మన కొరకు ప్రాణము పెట్టాడు, మన కొరకు రక్తమును కార్చాడు. అటువంటి సిలువ యాగమును మనము గ్రహించి విని అంగీకరించి, అయ్యా నువ్వు నా పాపముల కొరకు చనిపోయావు, అయ్యా నా లోపాల కొరకు చనిపోయి రొమ్మును కొట్టేసుకుని ఉపవాసాలతో దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి మన పాపాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఎవడైనా, అది పురుషుడైనా అది స్త్రీ అయినా, సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొంది సత్యవంతుడిని యేసే గురించి తెలుసుకుని రుచి చూసి ఆయన ఎరిగి తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే బలి ఉందా? లేదు. అంటే బుద్ధిపూర్వకంగా అంటే ఏంటి? తెలిసి ఒరే ఇలా చెయ్యకరా అన్నప్పుడు, అది మనం చేస్తున్నప్పుడు నీవు గతములో నీ కొరకు ఒక ఆయన బలి అర్పించాడు కదా, అది ఒకే బలి కదా. ఆ బలి కిందకి నువ్వు వచ్చేసాగా, ఆ బలిలో ఆయన చిందించిన రక్తము చేత నువ్వు కడగబడ్డావు. కడగబడిన తర్వాత ఆయన సత్యవంతుడు, ఇదే త్రోవ, ఇందులో నడువుడని నీకు అర్థమయ్యింది, నీకు బోధనయ్యింది. అలాంటప్పుడు మరలా విడిచిపెట్టిన పాపానికి నువ్వు వెళ్తున్నావంటే నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా అని అంటాడు దేవుడు. మనుషులు అంటారు కదా, ఏదైనా మనం ఏదైనా చేసినప్పుడు అసలు బుద్ధి ఉందా, బుద్ధి లేదంటే ఎందుకంటారు? బుద్ధి ఉందా, బుద్ధి లేదంటే అంటే అర్థమేంటి తెలుసా? చిన్న పిల్లోడు చేయవలసిన పెద్దోడు చేయవలసిన చిన్నపిల్లడు చేస్తే అలా బుద్ధి ఉందా, బుద్ధి లేదా అంటారా లేదా? లేదా పెద్ద వయసుడు చిన్నపిల్లని చేసుకుని చిన్నపిల్ల పెద్ద వయసుని చేసుకుంటే ఆడికైనా బుద్ధి ఉందా లేదా అంటే ఏంటి? చిన్నపిల్లని అనరు, పెద్దోడు అంటారు. ఏంటంటే ఆడికైనా బుద్ధి ఉందా లేదా అంటే వాడు తెలుసు కదా, పెద్దోడు కదా, వాడికి అనుభవం ఉంది కదా, చిన్నపిల్లకి ఏం తెలుసు అని అంటారు. మరి ఇశ్రాయేలులకి సదాకాలం నుంచే బలి లేదు. ప్రతి ఏటా వారు ఓ గొర్రెపిల్ల తెస్తాం, దాన్ని అర్పిస్తాం, క్షమాపణతో మళ్ళీ తప్పు చేయటం, మళ్ళీ పావురాలు తెస్తాం, మళ్ళీ గొర్రెపిల్ల తెస్తాం, ఇలాగ జంతువులు బలించుకుంటూ వారు పాపాలు చేసుకుంటూ వచ్చారు. వారికి సరైన పాప ప్రక్షాళన లేదు. వారికి పాపము లేని వారి కొరకు ఎవరు ఆ రోజును మరణించలేదు. కానీ మన కొరకు పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేనివాడు, నిష్కలంకుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన మన కొరకు వచ్చి సదాకాలం నిలిచే బలి ఏంటో తెలుసా? ఇంకా మీ కొరకు మీరు ఏమి చంపొద్దు, మీరు ఏమి చేసుకోవద్దు, మీ శరీరాలు గాయపరుచుకోవద్దు, మీరు మొక్కుకోవద్దు, మీరు కాలినడకని ఎక్కడికి వెళ్ళక్కర్లొద్దు, జంతువులు బలి అర్పించొద్దు, మనుషులు నరబలి ఏమి అర్పించవద్దు. ఏంటి? మోకాళ్ళ మీద మెట్లు ఎక్కవలసిన అవసరత లేదు. మీ అందరి కోసం, మీ పాపములన్నిటి కొరకు సదాకాలము నిలుచుబలి నేనే అని చెప్పి మరి ఆయన కలువరి సిలువలో చనిపోయాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. లేదా ఈ రోజున పాపమును ఒప్పుకోవడానికి, పాపము పోతాది, పాపమును కడుక్కోవడానికి ఎంతమంది యాత్రలు చేయటం లేదు, ఎంతమంది మోకాళ్ళ మీద మెట్లు ఎక్కడం లేదు. మన పక్కన అడగండి వెళ్ళి, కారణం నేను పాపం చేశాను, పాప పరిహారం కోసం వచ్చాను. ఎందుకు? అవసరం ఏమేం లేదు. ఎందుకంటే ఆయనే మన కొరకు పశువుగా ఆయన బలి అయిపోయాడు తెలుసా? ఆయన అయిపోయాడని తెలిసి ఆయన కొరకు సాక్షిగా బ్రతికి సత్యము గురించి సంపూర్ణమైన జ్ఞానమును పొంది ఎందుకు మరలా మళ్ళీ పాపములోనికి వెళ్ళిపోతున్నాం మనం? చాలామంది భక్తి తారాస్థాయికి చేస్తారు. వాళ్ళకి ఏదైనా కాస్త కష్టం కలిగితే, అవమానము కలిగితే, నింద కలిగితే, అనారోగ్యం వస్తే వెంటనే వారు ఏం చేస్తారు తెలుసా? దేవుడి వాక్యానికి విరోధమైన మార్గములు వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమైందా? తెలుసు కదా. ఇప్పుడు జ్వరం వస్తే నువ్వేం చేస్తావు? ఇప్పుడు పౌలు ఏమన్నాడు? ఎవడికైనా శ్రమ కలిగినడలా అతడు ప్రార్థన. అసలు మీరు అర్థమైందా?
ఎవరికైనా శ్రమ కలిగిన యెడల అతడు ప్రార్థన చేయవలెను. అతడే చెయ్యాలి, నీకోసం ఎవడో వచ్చి చేయడు. అర్థమైందా? అతడే చెయ్యాలి. ఎవరికైనా శ్రమ సంభవించిన యెడల అతడు ప్రార్థన చేయవలెను అని ఉంది. అంటే నీకు శ్రమతో నువ్వే చేయాలి, నీకు శ్రమతో నువ్వే చేయాలి. తర్వాత ఏదైనా సహకారం ఉంటే వచ్చి చేస్తారు. కానీ అతడు ఏం చేస్తాడు చెప్పినా, వాడికి శ్రమ కలగానే వాక్యమునకు భిన్నమైనది వాడు ఎత్తుక్కుంటూ ఉంటాడు. వాస్తులు చూస్తాడు, జ్వరం వస్తే తాయిదులు కడతాడు, లేకపోతే ఇక్కడ ఇది ఉండటం వల్ల నేను పడిపోయాని ఇవన్నీ ఎత్తుక్కుంటాడు తప్ప వాడు చెయ్యిందేంటి? ప్రార్థన చేయడు. అంటే వాడికి ఏమి లేదు, బుద్ధి లేదు. వాడికి ఏదైనా బాధ కలిగినప్పుడు వాడికి బుద్ధిమంతుడైతే, బుద్ధి కలిగినడైతే వాడు ఏం చేస్తాడు? మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఏమైనా బలహీనమైందా? నేను అంటాను, చేసేవాడు బలహీనుడు ఏమో కానీ ప్రార్థన అయినవాడు మట్టుకు బలవంతుడు. దేవునికి స్తోత్రం. ఒక మిషనరీ అంటాడు, ప్రార్థన చేసే నువ్వు బలహీనుడు కావచ్చు, అవతల వైపున ప్రార్థన అయినవాడు బలవంతుడు. సముద్రం 2 పాయలుగా చీల్చేశాడు, ఎరుకో గోడలు పట్టుకోకుండానే కూల్చేశాడు. అటువంటి బలవంతుడు నీవు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. మనం అంటప్పుడు ప్రార్థన చేయకుండా ఈ బాధలు తీరతలేదు, ఈ కష్టాలు తీరటం లేదు, లేకపోతే ఈ పరిస్థితులు ఇలాగొన్నాయి, ఈ రోగం తగ్గడం లేదని చెప్పేసి వేరే 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 మార్గాలను ఎత్తుక్కొని వెళ్ళిపోతున్న వాళ్ళు అందరూ ఎవరంటే బుద్ధిహీనులు. బుద్ధిపూర్వకంగా పాపం తెలిసి పాపం చేస్తే. అర్థమైందా? ఆదివారం ప్రార్థనకి రావాలి, అది క్రమం. ఒకవేళ రాలేని పరిస్థితులు అయితే పర్వాలా, ప్రభువే అన్నాడు, ఓయ్ విశ్రాంతి దినమని స్వస్థత చేస్తావని ప్రభువుని అడిగితే నీ గొర్రె అయితే నువ్వు వదిలేస్తావా అన్నాడు యేసయ్య. దాన్ని మనం ఎలా తీసుకోవాలి? నువ్వు బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వచ్చేస్తావంటావు. ఈ మధ్యదారిలో ఎవరో ప్రమాదం జరిగింది, తీసుకెళ్ళేవాళ్ళు ఎవరో లేరు, నువ్వు మానే ప్రార్థన రోజున వాడు హాస్పిటల్ తీసుకెళ్ళు. అది దేవుడు అడిగాడు, అది కోరుకున్నదైనా. లేవుడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు, ఎవడో దారిని పోయి ఒక వ్యక్తి వచ్చాడు, మంచి సమరయుడు. దానికి అర్థం ఏంటి? మీ గతంలో చెప్పాను నేను. అని వెళ్ళిపోయాడు లేవీడు, యాజకుడు వెళ్ళిపోయాడు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అలా మనం రావద్దు, 10ంటికి ప్రార్థన వెళ్ళిపోవాలి అని సావు బతుకుల మధ్యలో ఉన్నవారు మనం విడిచిపెట్టి వచ్చామనుకో, అది ఆరాధన అవ్వదు. అది ఒకవేళ అక్కడ 10 మంది ఉండి 10 మంది తీసుకెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు నువ్వు ఉండక్కర్లా, తీసుకెళ్తా, ఓకే మీరు వెళ్ళండి, నేను దేవుని ఆరాధన చేసుకుంటూ వచ్చేయాలి. ఇది తప్ప బుద్ధి లేకుండా ప్రవర్తించి లేనిది మన భుజాన్ని వేసుకుని ఇక్కడ నేను ఉండాలి, ఇది నేను చేయకపోతే అవదు అని బుద్ధిహీనత కనుక మనం ప్రవర్తిస్తే ఇక్కడ అంటాడు, పాపము చేసిన యెడల పాపమునకు బలి ఇంకా ఉండదు. గాని అంటే అక్కడ కంప్లీట్ అవ్వలేదు. గాని అంటే న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయో. చూడండి, ఈ తీర్పు ఎటువంటి తీర్పో తెలుసా? ప్రపంచంలో ఇప్పటివరకు ఎన్నో తీర్పులు మనం చూసాం, ఇంకా చూడబోతాం. కానీ ఈ తీర్పు అంతిమ తీర్పు. ఇది ఏంటంట? అంతిమ తీర్పు. మనుషులు పరలోకమునకు పోవాలా, పాతాళానికి పోవాలనేది ఫైనల్ జడ్జిమెంట్. అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరుగుతుంది. అది జరిగేటప్పుడు కంట మనమంట ఎవడైనా తెలిసి తప్పు చేస్తే, తెలిసి మాట్లాడితే, తెలిస్తే పర్వాలేదులే ఎవరో చూడలేదు అని అనుకుంటే, చూడండి ఆ తీర్పుకి వాడు భయపడుతూ ఎదురు చూడాలంట. ఎలాగంట? భయపడుతూ ఎదురు చూడాలి. ఎందుకు ఎదురు చూడాలి? ఒకవేళ నేను కనుక అలా చూస్తే, నేను తప్పు చేసేస్తున్నాను, తప్పుల మీద తప్పు చేసేస్తున్నాను, దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాను, భయంగా ఉంది అన్నాను అనుకో, అప్పుడు దేనికి భయం అంటే అప్పుడు మళ్ళీ నేనే అంటాను, ఏంటి తప్పున? తీక్షణమైన అగ్ని ఉంది. ఏంటంట? తీక్షణమైన అగ్ని అంటే అగ్నితో మండు గుండకం. అది ఎవ్వడో ఆర్పజాలడదని. అవునా? ఎవ్వడో దాన్ని ఆర్పజాలడు. ఆ అగ్ని నిత్యము మండుతూనే ఉంటుంది. ఒక ఊరు తగలబడిపోతే ఏదో ఒక రోజు ఆరిపోతుంది లేదా ఆరిపోయచ్చు. కానీ పాతాళం అంటే నిత్య నరక అగ్నిలో ఉన్న అగ్ని ఎవ్వడు ఆర్పలేడు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు బబులోను దేశంలోని అగ్ని అనుకో, నెబుకద్నెజరు పెంచితే పెరుగుతుంది, తగ్గితే తగ్గించేది. అది బబులోను రాజు చేసిన అగ్ని. మరి ఈ అగ్ని మంటడం అదే ఎప్పుడు అది చల్లారదు. ఎవరు మండించారు దీన్ని? దేవుడు నిత్యము మండని ఒక మాట అన్నాడంతే, అది మండుతూనే ఉంటుంది. అది దాన్ని ఎవడు ఆర్పజాలడు. కాబట్టి మన కొరకు
పస్కా బలిగా యేసు ప్రభుల వారు కలువరిలో మన కొరకు ప్రాణం పెట్టాడు. పెట్టిన మనల్ని ప్రతిరోజు మనల్ని ఆచరించమన్న మాట ఏంటో తెలుసా? అది ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినమును నా సిలువనెత్తుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఇది ప్రతిరోజు జరిగేది. ఇది జరిగే విషయంలో కనుక ఎవడైనా తప్పిపోతే వాడు బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లు. ఇంకా వాడికి ఏమీ బలి ఉండదు. ఒకే బలి. ఆ బలికి వచ్చిన తర్వాత, ఆయన ఆచరించిన తర్వాత, ఆయన అంగీకరించిన తర్వాత మరలా సమస్య లేదు వెళ్తానికి. పౌలు అంటాడు, అనుభవ జ్ఞానంగా ఒక వ్యక్తి క్రీస్తును ఎరిగిన తర్వాత, సత్యమును గురించి ఎరిగిన తర్వాత, అట్టివాడు తొలగిపోయిన తర్వాత ఏంటి? నూతనపరచడం అసాధ్యం. యేసును తెలుసుకుని మరలా వ్యక్తి లోకానికి వెళ్తే నువ్వెన్ని చెప్పు అస్సలు వినరు. కారణం ఏంటో తెలుసా? వారు వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారికి యేసు ఎవరో తెలుసు, యేసు ఎందుకు చనిపోయాడో తెలుసు, వాక్యం ఏమేమో తెలుసు. వారు అనుభవం పొందారు, వారికి అనుభవపూర్వకంగా వాక్యమంతా ఎరుగు. కానీ వారిలో ఉన్న పాపం వారిని పూర్తిగా వదిలిపెట్టకపోవడంతో వారికి తెలుసు, ఆ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉంటారు. పాపం గురించి చెప్పాను కదా, అంతలా ఉంటారు. వేషధారంతో కూడిన వ్యక్తి, వేషధారికి ఉన్న పెద్ద జబ్బేంటో తెలుసా? వాడు పాపాన్ని ఒప్పుకుంటాడు, కానీ మళ్ళీ అదే పాపంలో బతుకుతాడు. ప్రతిరోజు ప్రార్థనలు ఏడ్చేస్తాడు, ప్రభువా నేను పాపిని అంటాడా, మళ్ళీ అదే పాపంలో ఉంటాడు. వేషధారీడు ఎవరు? వేషధారి పాపాన్ని ఒప్పుకుంటూనే ఉంటాడు, అదే పాపములు బ్రతుకుతాడు. యేసు గురించి అనుభవాన్ని జ్ఞానము తెలుసు, బుద్ధిపూర్వక పాపం చేస్తూనే ఉంటాడు. నేను ఏమి చెప్పను, ఇటువంటి వాళ్ళ కోసం రెండు మాటలు చెప్తాను. ఏంటో తెలుసా? న్యాయం ఒకటి ఉన్నది, దేక్షణమైన అగ్ని. ఏంటంట? అగ్ని. అందులో పడితే మళ్ళీ ఎన్నడూ రావటానికి అవకాశం లేదు. ఇప్పుడు ఒకవేళ లోకములో ఉంటే నువ్వు బ్రతుకున్నావు కాబట్టి ప్రభు దగ్గర రావటానికి కృప ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు తీర్పులో నిలబడ్డావో ఆ తీర్పులో నుండి నిన్ను ఎవడు రక్షించలేడు, ధనవంతుడే రక్షించలేకపోయాడు. అవునా? కాబట్టి మీరు గమనించండి, యూదుల సాంప్రదాయ ప్రకారంగా వారి విమోచన ఏంటంట? వారికి విమోచన కలిగింది, ఆ పస్కను ఆచరించారు. గుర్తుగా మనకి విమోచన కలిగింది. వారికి శరీర సంబంధమైనది, మనకే ఆధ్యాత్మికమైనది. వారు సంవత్సరానికి ఒకసారి, మనము ప్రతిరోజు మన సిలువనెత్తుకునే. ఎందుకు? సదాకాలము ఒకే ఒక బలిగా నడిపించబడ్డాడు, ఎవ్వరు చేయలేని యాగం. పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, మరణమా నీ విజయం ఎక్కడ? అంటే మన మీద ఏలుబడి చేస్తున్నా ఆ మరణపు ముళ్ళును ఆయన, ఆ రోజున ఇశ్రాయేలులు మరణము మన మీద కూడా వచ్చేస్తుంది అని గోషేను ప్రాంతంలో ఉన్నవారు వారి రక్తమును వారు పూసుకున్నారు. కానీ ఆ మరణము మన మీద ఏలుబడి చేయకుండా దాన్ని ఏం చేసి దాని యొక్క బలమును, పాపము యొక్క బలము మరణము, ఆ మరణాన్ని ఏం చేశాడనా? చివర ముళ్ళు కాడ ఇలా ఇరిచేసి ఎంత గుచ్చుకుంటుందా? ఇప్పుడు ముళ్ళులు కనబడ్డప్పుడు పిల్లలకు ఆ చివరలు కొరికేసి పాడేస్తాం, ఇంకా గుచ్చుకోదు. ఆ చివర కొనతో మొత్తం అంతా వెళ్ళిపోతుంది లోనికి కాలేస్తా. అవునా? ఆయన చివరి దాన్ని అది ఇరిచేశాడు, ఇంకా ఏమీ చేయదు. కారణం ఆయన బలిగా అర్పించబడటం వల్ల పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు ఎప్పుడైతే సిలువలో ప్రాణము పెట్టాడో మరణం ఒక తన బలమును కోల్పోయింది, పాపం ఒక తన బలమును కోల్పోయింది. ఎందుకో తెలుసా? ఇంకా ఏమాత్రం కూడా అది పెత్తనం చేయడానికి లేదు. మరి అలాంటి సదాకాలం నిలుచు బలి దగ్గరికి మనం వచ్చాం. ఇక్కడ ఉన్న మనందరం కూడా, నేటి క్రైస్తవులందరూ కూడా యేసు ప్రభుల వారు ఎందుకు చనిపోయారంటే అంటామో, నా పాపాల కొరకు చనిపోయాడు అని అంటాం. అలా చెప్పిన వ్యక్తి పాపము లేకుండా మరల పాపములు పడకుండా ఎంతమంది బ్రతుకున్నారు? ఈ రోజున బోధించేవారే పాపములు పడిపోయారు తెలుసా? యేసుని యొక్క ఔన్నత్యము గురించి ప్రకటిస్తున్న వారు పాపములో ఉన్నారు, వ్యభిచారములో ఉన్నారు, జారత్వములో ఉన్నారు. వారు యేసు యొక్క బలి గురించి చెబుతారు. అర్థమైందా? వాళ్ళు యేసుని అనుభవపూర్వకంగా ప్రకటిస్తారు,
కానీ వారు బుద్ధిపూర్వక పాపం చేస్తారు. ఎవరికి తెలియదులే, నేను అంటాను తెలియదులే, కానీ అగ్నినేత్రములు కలిగిన వాడు చూస్తాడు కదా. అందుకే వారందరికీ కూడా యేసును ఎరిగి భక్తి చేస్తున్నవారు, యేసును ఎరిగి ప్రకటిస్తున్నవారు, బోధిస్తున్నవారు, అనుసరిస్తున్నవారు కనుక బుద్ధిపూర్వకంగా ఇది తప్పు, ఇది పాపం, ఇది దేవుడికి ఇష్టం లేనిది అని ఎరిగి 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 కనుక దాన్ని చేస్తే అది పాపం, అది పాపం. ఆ పాపం వల్ల జరిగేది ఏంటో తెలుసా? న్యాయమైన తీర్పు ఎదుర్కోవాలి. ఎందుకో తెలుసా? న్యాయాన్ని అన్యాయమని, న్యాయమని ఎంత మాత్రం ఎంచాడు ఆయన. కాబట్టి మనకు మన బంధువులు కాబట్టి, మనకు కావలసిన వారు కాబట్టి మనం న్యాయాన్ని తిప్పేస్తాం. కానీ దేవుడు అలా తిప్పడు. అందుకే న్యాయమైన తీర్పు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, న్యాయమైన తీర్పు ఈ భూప్రపంచంలో ఎక్కడ దొరకదు. అది చూడాలి, అది మనం కనబడాలంటే ఎప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట దాన్ని ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కొన్నప్పుడు వాడికి కలిగే భయం ఏంటో తెలుసా? దహించి తీక్షణమైన అగ్ని. బోధించేవాడు ఏం పరలోకమేం వెళ్ళడు. అర్థమైంది మీకు? ఏ బలిపీఠ దగ్గర నుంచుని ఓ పళ్ళని గుద్దేసి పరిశుద్ధత గురించి, దేవుడి గుణతాశాల గురించి, లేదా దేవుడి గురించి ప్రకటించేసిన మాత్రాన జరగదది. ఎందుకు చెప్పండి? చాలామంది బుద్ధిపూర్వకంగా, ఇప్పుడు ఫోన్లో ఏం చూడాలో అదే చూడాలి. ఫోన్లో చూడకూడదు చూసే వ్యక్తులను చూశాను నేను. టీవీలో ఆనెట్టుకుని ఏం చూడకూడదు చూసే వ్యక్తులు చూశాను. ఎవరు అంటే యేసు గురించి తెలిసాళ్ళకి పైనుంచి కిందకి తెల్లని బట్టలు వేస్తారు, తెలిసాళ్ళకి మనకంటే బాగా చెప్తారు వాక్యాలు. కానీ వారు తెలిసి పాపములు బతుకుతున్నారు. అటువంటి వారి కొరకు ఈ వాక్యం ఏంటో తెలుసా? జాగ్రత్త, న్యాయమైన తీర్పు ఉంది. నువ్వేదో నా కోసం ఒక 100 మంది రక్షించేసి, వాక్యాలు చెప్పేసి, ప్రకటించేసి, తెల్లటి బట్టలు వేసి, ఆరాధన బాగా చేసి, వాక్యం బాగా చెప్పేసి నువ్వు వెళ్ళి క్రీస్తు న్యాయపీఠ మీద నిలబడితే, బడా నమ్మకమైన దాసుడా రా, బడా నమ్మకమైన దాసురాలా రా అని అన్నాడు. ఒకవేళ ఎంత పొడుగు లిస్టు చెప్పి, అయ్యా నీ కొరకు అది ఇచ్చేసానంటే మీరెవరో నాకు తెలీదు, చచ్చిపోతాం. మాట అంటే తెలుసా? చచ్చిపోతాం. దేవుడే సదా అని యుగయుగాలు మనతో ఉంటానా దేవుడే, నువ్వెవడో తెలుదు పో, నువ్వెవరితో ఉన్నా తెలుదు పో అని అంటే ఇంకేమీ లేదు. దీక్షణమైన అగ్ని ఒకటి ఉంది, అగ్నితో మండు గుండకం. అందులో పడితే మనం ఇంకెప్పటికీ బయటికి రాం. ఆ అగ్నిలోని తప్పించడం కొరకే, ఆ న్యాయమైన తీర్పులో నుంచి మనం తప్పించడం కొరకే న్యాయాధిపతి అని యేసయ్య అన్యాయంగా సిలువ వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, అన్యాయం. ఆయన మరణానికి ఏమాత్రం కూడా ఆధారాలు లేవు. పిలాతు చేతులు కడిగేసి ఈ నీతిమంతుడు గొడవ నాకు ఏం చేయాలో అర్థమవట్లేదు, మీరే చూసుకోండి. ఈ ప్రపంచంలో ఇప్పటికీ కూడా పాపము లేదు, అన్యాయము లేదు, ఈయనలు ఏ దోషము లేదని మరణించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, మరణానికి అప్పగించబడిన వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభువు వారు ఒక్కడే. ఈయన మంచోడు, ఈయనలో ఏమీ లేదు, ఆయన చంపింది. చూసారా? అన్యాయమైన తీర్పు నుండి ఆయన ఘోరమైన శిక్షను అనుభవించాడు. ఎవరి కోసం తెలుసా? మన కోసం. ఎందుకోసమో తెలుసా? న్యాయము నుంచి, ఆ న్యాయ తీర్పు నుంచి మనం తప్పించడం కొరకు. ఎందుకోసమో తెలుసా? అగ్నితో మండు గుండకములో నుండి మనం తప్పించడం కొరకు. ఎందుకోసమో తెలుసా? సదాకాలము ఆయనతో మనల్ని నివసించడానికి అవకాశం ఇవ్వటం కోసం చేస్తే, మనం చేసేది ఏంటో తెలుసా? పాటలు బాగా పాడతాం, వాక్యం బాగా చెబుతాం, ప్రార్థనలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, సువార్తలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ దేవుని గురించి అనుభవం మనకి చాలా ఉంది. కానీ పాపం, సరే ముగించేస్తాను. పాపం అంటే ఏంటి? సింపుల్గా అంటే చాలామంది తప్పిపోతున్నారు అంటున్నాను కదా, తప్పిపోయే పరిస్థితులు ఉన్నాయి కదా. అంటే కొంతమంది తప్పిపోయి మరలా ప్రభు దగ్గరికి వచ్చి రాకుండా పాపాన్ని సమర్థించుకొని పర్వాలేదు అని చాలామంది అలాగ ప్రయాణాన్ని కొనసాగించేస్తారు. అలా పాపం అంటే బైబిల్ చిన్నగా చెప్పడం ఆజ్ఞాతిక్రమమే, అంతే అయిపోయింది. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ ఆజ్ఞలన్నింటిలో చాలా స్వల్పమైనది చెప్పండి, తేలిగ్గా చేసేది మనిషి.
ఆ? అది చాలా కష్టం. నీకు ఇందాక చెప్పిన కదా, మన పొరుగువాడిని ప్రేమించడం చాలా కష్టం. ఆజ్ఞలో ఉన్న అన్నిట్లో బాగా చాలా ఉంటాయి, సింపుల్గా ప్రభు చెప్పింది. అప్పుడు మన ఆజ్ఞ అతిక్రమిస్తున్నామో లేదు, సింపుల్గా చెప్పి. ఇప్పుడు నీకు కలిగినది నీ ఎదుటి వారికి ఇచ్చే విషయంలో నీ చెయ్యి వెనక్కి తీగు, ఇది ఆజ్ఞ కాదు. ఇప్పుడు అడుక్కున్న ఆవిడ వస్తుంది, మన చేతిలో 10 రూపాయలు ఉంటాయి, మన జోలో 1 రూపాయి కూడా మనం ఇవ్వకపోవటం వల్ల వాక్యం అంటుంది చెప్పనా, బేదలను ఎక్కిరించేవాడు సృష్టికర్తను, బేదలను బాధించేవాడు సృష్టికర్తను ఎక్కిరించినట్టు. అంటే చూడండి, మనము చెయ్యవలసినది చెయ్యకపోవటం పాపం. అర్థమైందా? చెయ్యదగినది అయ్యుండి చెయ్యకపోవటం పాపం అని బైబిల్ చెప్పింది. అంతే. అంటే ఇది నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, కానీ నువ్వు చేయటం లేదు. ఏంటది? పాపం. అంతే, చాలు, మనం వెళ్ళిపోతాం అక్కడికి. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. మోకరించి